హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అదే అండి. డైలీ సింపుల్గా ఇంట్లో ఏమేమి వర్క్ చేసుకుంటాను, ఎట్లా ఉంటాను డైలీ, అదే కదా వ్లాగ్స్ అంటే. నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే ఇట్లా టమోటాలు అయితే కట్ చేస్తున్నాను ఎగ్ కర్రీకి అని చెప్పేసి. ఇక్కడైతే వాతావరణం చాలా చేంజ్ అయిందండి బెంగళూరులో. ఎప్పుడు చూసినా ఈ మధ్యన కంటిన్యూగా వర్షం అనేది నాన్ స్టాప్గా పడుతుంది. అదిగాక మాది కరెంటు స్టవ్ కదా, ఎప్పుడు కరెంట్ ఉంటుందో లేదో తెలియదు. అందుకని చెప్పేసి ఇట్లా ఎర్లీ మార్నింగ్ అయితే కుకింగ్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. నిజంగా ఈ మధ్యన నా వీడియోలు చాలామంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఎన్నో సంవత్సరాల నుంచి 3 ఇయర్స్ నుంచి యూట్యూబ్ చేస్తున్నాను. ఏ రోజు కూడా నాకు అసలు గుర్తింపే రాలేదు. ఇప్పుడిప్పుడే గోరంతగా వస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డైలీ ఇంకా 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 కొత్త కొత్త వీడియోలు అప్లోడ్ చేయాలనిపిస్తుంది. నిజంగా బయటికి వెళ్ళి ఏమన్నా మంచి వ్లాగ్స్ చేయాలనిపిస్తుంది, కానీ బయటికి వెళ్ళే పొజిషన్ కాదు కదండి. ఎప్పుడు ఇంట్లోనే ఉన్నాం. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదైనా మంచి వ్లాగ్స్ అయితే తీసుకుంటాను. మధ్యన నాకు హెడేక్ అనేది ఎందుకో తెలియడం లేదు. ఎప్పుడు చూసినా తలనొప్పి నాన్ స్టాప్గా వస్తూనే ఉంది. అందుకోసం అయితే జెండు బాంబులు కట్ట తెచ్చి పెట్టుకున్నాను ఒకేసారి. ఒక్కోసారి అయితే ఒక్కొక్క డబ్బా అయితే అయిపోతుంది నాకు. చూపించుకోవాలి ఎందుకు ఇట్లా హెడేక్ వస్తుందో చెప్పలేం కదా. ఏదైనా గోరంతా వచ్చి కొండంతగా అయి కూర్చుంటుంది బాడీలో. అందుకని చెప్పేసి కొంచెం ఉన్నప్పుడు ఏదైనా సేఫ్ జాగ్రత్తగా చూసుకోవాలి. సర్లేండి, తలనొప్పే కదా, అదేం చేస్తుందిలే అని చెప్పేసి కేర్లెస్గా ఉంటాను నేనైతే. ఇంకా టమోటాలు అయితే కట్ చేస్తున్నాను. నిజంగా టమోటాలు మీకు చూపించి కట్ చేయాలని చెప్పేసి నా తిప్పలు చూడండి. కింద పెట్టుకుంటున్నా, కాసేపు పైన పెట్టుకుంటున్నా. ఏదేమైనా కూడా నిజం చెప్తున్నాను, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఈ మధ్యన కొంచెం మంచిగా సపోర్ట్ చేస్తుంటే నిజంగా నాకు నిద్ర కూడా పట్టడం లేదు. నిజంగా ఇంతగా అభిమానించే వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఎన్నో సంవత్సరాల నుంచి యూట్యూబ్ చేస్తున్న ఈ మధ్య నాకు గుర్తింపు తెచ్చిపెడుతున్న మీకు ఎంతగానో నేను రుణపడి ఉంటాను. ఈ వ్లాగ్స్ అనేది నాకు ఒకప్పుడు ఎంతో కష్టంలో ఉన్నప్పుడు నాకు ఇవి హెల్ప్ చేస్తాయి. మరలా ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తున్నాయి. నిజంగా ఈ యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి నా మనసులో ఏమున్నా కూడా ప్రతి ఒక్క మాట నేను ఈ యూట్యూబ్ ద్వారా చెప్పుకోగలుగుతున్నాను. నాకు ఉన్న ఫుల్ సపోర్ట్ మీరేనండి. ఏమొచ్చినా కూడా మీకే చెప్పుకోగలుగుతున్నాను. అందుకోసమే యూట్యూబ్ అనేది ఎప్పటికీ కూడా నేను వదిలిపెట్టుకోను అని చెప్పేసి కంటిన్యూగా స్టార్ట్ చేస్తున్నాను. ఈ మధ్యన నాకు వేరే ఛానల్ కూడా ఉండేది. కాకపోతే నేను బిగ్ బాస్ వీడియోస్ పెట్టడం వల్ల నా ఛానల్ అనేది పూర్తిగా డిలీట్ అయిపోయింది. తర్వాత ఎన్నోసార్లు వాళ్ళని వేడుకొని బతిమలాడి మెయిల్స్ చేసినా కూడా నా ఛానల్ ఇంకా తిరిగి ఇవ్వలేదు. అప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్ పెట్టకూడదు, ముఖ్యంగా మెయిన్ బిగ్ బాస్ వాళ్ళ కంటెంట్ అస్సలు పెట్టకూడదు అనుకున్నా. పోయిన ఛానల్ ఇంకా తిరిగి రాదు కదా అని చెప్పేసి మళ్ళీ ఇది కొత్తగా స్టార్ట్ చేసి, ఇది కూడా స్టార్ట్ చేసి ఏం చిన్నదేం కాదండి. 3 ఇయర్స్ అవుతుంది. ఏ గుర్తింపు లేకుండా అలా పడి ఉంది. నిజంగా ఏదైనా సరే మీ ఓన్ కంటెంట్ పెట్టండి. వాళ్ళది వీళ్ళది కాపీ పేస్ట్ ఈ మధ్యన చాలామంది నేను చూస్తున్నా యూట్యూబ్లో ఫోన్లో రికార్డ్ చేసుకుని డైరెక్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు బాగానే ఉంటుందండి, వ్యూస్ మంచిగానే వస్తాయి. వాళ్ళు ఉన్నట్టుండి మన ఛానల్ని ఈరోజు మీరు నిద్రపోయి పొద్దున్న లేసేసరికి మీ ఛానల్ అనేది లేకుండానే పోతుంది. దయచేసి ఎవరు బిగ్ బాస్ వీడియోస్ పెట్టుకోకండి. ఎందుకంటే నా ఛానల్ పోయింది కదా, అందుకని చెప్తున్నా. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎన్నిసార్లు మెయిల్స్ పెట్టినా, నేను మా ఆయన ఎన్నోసార్లు మెయిల్స్ పెట్టినా కూడా వాళ్ళు ఇంకా ఛానల్ తిరిగి ఇవ్వలేదు. ఇంకా ఒక 2 డేస్ అయితే అన్నం తినుకోకుండా ఎంత బాధపడతా ఏడుస్తా కూర్చున్నానో నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మన కష్టాన్ని వాళ్ళు ఊరికే లాగేసుకుంటారండి. అన్ని రోజులు నేను పెట్టిన వీడియోస్ అన్నీ వాళ్ళు చూడలేదన్నమాట. ఆ 2 బిగ్ బాస్ వీడియోస్ మాత్రమే వాళ్ళు బాగా చూశారు. దానివల్ల నా ఛానల్ అనేది పూర్తిగా డిలీట్ అయిపోయింది, టర్మినేటెడ్ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే అస్సలు రాలేదు. అందుకనే అండి నేను చెప్పేది ఏంటంటే మంచిగా ఉన్నప్పుడే మన ఛానల్ని మనం కాపాడుకోవాలి. ఏదైనా సరే మీ ఓన్ కంటెంట్ పెట్టండి. మీకు ఏది చేత కాకపోయినా కనీసం మీ ఫేస్ చూపించన్నా మీకు ఏది అనిపిస్తే అది మాట్లాడేయండి అంతే. మనమేం పెద్ద సైంటిస్ట్లం కాదు, ఇంకోటి కాదు. ఏమన్నా మంచిగా ఉండడానికి మనకి ఏది నచ్చితే అది తోచింది చెప్తూ ఉన్నాడు, అదే యూట్యూబ్. మన కంటెంట్, మన ఫేస్, ఒరిజినల్ ఫేస్, మన ఒరిజినల్ వాయిస్ ఉంటేనే
యూట్యూబ్లో ముందుకు సాగగలుగుతాం, లేదంటే సాగలేమన్నమాట. వేరే వాళ్ళ కంటెంట్ కానీ, వేరే వాళ్ళని తిట్టుతా కానీ, వేరే వాళ్ళని పొగుడుతా కానీ ఇలాంటి వీడియోస్ ఎప్పటికీ పెట్టకండి. నేను ఈ మధ్యన చూస్తున్నాను, ఒక సత్యవతి విలేజ్ ఉమెన్ అనే ఒక ఆవిడ ఉంటారు కదా, విలేజ్లో కుకింగ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్ని చాలామంది కాపీ చేసుకుంటూ వాళ్ళ ఫొటోస్ పెట్టుకుంటూ థంబ్నెయిల్ పెట్టుకుంటూ యూస్ చేసుకుంటున్నారు. వ్యూస్ వస్తాయి కానీ మీ ఛానలే లేకుండా పోతుంది. వాళ్ళకు ఏం ప్రాబ్లం రాదు, మీకు మాత్రమే ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ ఛానల్ని తిడుతూ వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారని ఎప్పుడు తిట్టకండి. వాళ్ళ కంటెంట్ని మీరు దోచుకోవద్దు. వాళ్ళు ఎంతో కష్టపడి ప్రయాసపడితే కానీ ఆ స్టేజ్కి రాలేదు కదా, వాళ్ళని ఎవరు తిట్టకండి దయచేసి అని నేనైతే కోరుకుంటున్నా. వాళ్ళు ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ యూట్యూబర్ని కాబట్టి నాకు కూడా తెలుసు. దయచేసి సత్యవతి విలేజ్ ఉమెన్ అని అలా ఛానల్ని చాలామంది కూడా ఇట్లా చేస్తున్నారు. దయచేసి ఎవరు చేయకండి. ఒకరి కష్టాన్ని మీరు సొమ్ము చేసుకోకూడదు. ఏదున్నా మీ కంటెంట్ మీది ఓన్ పెట్టుకోనికి ట్రై చేయండి. అలాంటి వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు విలేజ్లో చిన్న చిన్న వ్లాగ్స్ చేసుకుంటూ మంచిగా సెటిల్ అయ్యి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీలో లీడ్ చేసుకుంటున్నారు. మీరు ఎందుకండి వాళ్ళ ఫ్యామిలీలోకి దూరి వాళ్ళటి ఇది చేస్తారు? నాకైతే అస్సలు నచ్చలేదు. యూట్యూబ్లో చాలామంది కూడా ఎవరు చూసినా వాళ్ళ కంటెంట్ పెట్టుకొని వాళ్ళది ఇది చేసుకొని వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. అట్లా చేయకండి. ఏదున్నా మీరు పెట్టుకోండి, మీ కంటెంట్ పెట్టుకోండి. వాళ్ళు ఫేమస్ అయినారు, వాళ్ళు వైరల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఫోటోలు వాళ్ళ తీసుకొని ఇట్లా చేయకూడదని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా వాళ్ళ వ్లాగ్స్ కంటిన్యూగా చూస్తానండి. నిజంగా వాళ్ళ కష్టం నిజంగా చాలా కష్టం అండి. ఒక పక్క పని చేసుకుంటూ ఒక పక్క వీడియోస్ తీసుకుంటూ, అందుకని చెప్పేస్తున్నాను. ఎవరు కూడా సత్యవతి విలేజ్ ఉమెన్ అని వాళ్ళ జోలికి అయితే అస్సలు వెళ్ళొద్దు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఇంతవరకు వాళ్ళ ఫేస్ కూడా చూడలేదు. వాళ్ళ వ్లాగ్స్ చూస్తూ ఉంటాను, అందుకే ఇట్లా చెప్తున్నాను, అంతేనండి. మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఏదున్నా మన ఓన్ కంటెంట్ పెట్టుకోవాలి, వాళ్ళది వీళ్ళది పెట్టుకోకూడదు అనేది నేను గట్టిగా స్ట్రాంగ్గా నమ్ముతాను, గట్టిగా చెప్తున్నాను కూడా. ఇంతవరకు నా వ్లాగ్స్ చూసారంటే నా వ్లాగ్స్లో ఏదో మీకు 1% అయినా నచ్చి ఉంటుందని కోరుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైకే నాకు నిజంగా ఒక ప్లేట్ అన్నం తిన్నంత కడుపు నిండిపోతుంది అన్నమాట. అట్లానే అన్నం తినుకోకుండా పస్తుండండి అని చెప్తారేమో, అట్లా కాదండి చెప్తున్నాను. అలాంటి హ్యాపీనెస్ ఇస్తుంది నాకు అని చెప్తున్నాను. మన కష్టం మనం పడదాం, మనది మనం చేసుకుందాం. వేరే వాళ్ళది మనకొద్దు, వేరే వాళ్ళది మనకు అస్సలు వద్దనే వద్దు. ఓకేనా అండి? సరే, బాయ్ అండి.